అంకుర భారత్, ముద్రా యోజన వంటి పథకాల ద్వారా స్వశక్త భారత నిర్మాణానికి కృషి చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే దళితులు, గిరిజనులు, మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడమే లక్ష్యంగా స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వ్యాపారవేత్తలుగా సొంత కాళ్లపై నిలబడాలనుకునే ఔత్సాహిక దళితులు, మహిళలకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి నాడు అందిపుచ్చుకో భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్టాండప్ ఇండియా పథకానికి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అందుకు సంబంధించిన వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. స్టాండప్ ఇండియా పథకం కింద మంజూరైన రుణాల్ని కొందరు దళితులు, మహిళలకు అందించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 5,100 మందికి ఈ రిక్షాలు అందించారు. जल्दी से आजा। बुलाओ सेठ जी का। धंधा शुरू करने के लिए पैसे नहीं देते तो कल मिलके आना सेठ जी से, तुम्हारी मशीनों के लिए, समझा? ये क्या आप लोगों के हाथ जोड़ते हुए घूमते रहते हो बाबा? क्या पूरी जिंदगी लोगों के एहसान लेते फिरेंगे? యువత కోసం ఇప్పటికే అంకుర భారత్ పథకాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ సర్కారు దళితులు, మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే లక్ష్యంతో అందిపుచ్చుకో భారత్ పథకానికి రూపకల్పన చేసింది. స్టాండప్ ఇండియా పథకం కింద ప్రతి బ్యాంకుకు చెందిన ప్రతి శాఖ దళితుల్లో కనీసం ఒక్కరికి, మహిళల్లో కనీసం ఒక్కరికి నిధులు సమకూర్చడం తప్పనిసరి. దళితులు, మహిళలు చేపట్టే పర్యావరణ హిత ప్రాజెక్టుల కోసం బ్యాంకులు 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు రుణం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రుణాలు పొందిన వారందరికీ రూపే డెబిట్ కార్డుతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ప్రాథమిక శిక్షణ అందుతుంది. రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం అప్పులు తీసుకున్న వారి రుణ చరిత్రను తయారు చేయనుంది. స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది దళితులు, మహిళలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. हमारी इस योजना के तहत 1.25 लाख बैंक जब पैसे देगी तो 1.25 लाख स्थानों पर कोई न कोई उपक्रम शुरू होगा और 2.5 लाख लोगों के द्वारा 2.5 लाख उपक्रम शुरू होंगे। आप कल्पना कर सकते हैं, आज जो जॉब सीकर है वो जॉब क्रिएटर बन जाएगा। अगर ऐसे 2.5 लाख यूनिट शुरू होते हैं, कोई 1 को रोजगार दे, कोई 2 को दे, कोई 5 को दे, हमारे देश के नौजवानों के लिए एक रोजगार का नया अवसर प्राप्त होगा।